దిగిందండి బాగా దిగింది దిగేదేదో పూర్తిగా దిగాలి కదా తర్వాత సంగతి వేసుకుంటా పైకి. నేను ఈ అవతారం చూసి రిక్షావాడు మన ఇంటికి వచ్చేసారు అనుకున్నానే. అవునా? నువ్వు బాబా బాబా అంటే పోల్చుకోలేకపోయాను నేను. అన్నం పెరిగింది కదా. ఎక్కడికి వెళ్ళా? ఆంధ్ర అంతా అయిపోయిందా? గోవాకి వెళ్ళావు? ఏమి చిల్లు? అయినా కానీ ఇంత వయసు వచ్చిన పట్టే పెరిగింది కానీ ఏ పొల్ల పడుకోవాలి ఏ పెట్టి ఏ చేతులు పడుకో అర్థమే కాదు. ఏమండి ఇదేంటి? ఇదే ఏంటి? పెట్టి కాదు పెట్టె. ఇదేంటి? ఏంటి అదేం కాదండి. ఇలా పెట్టి పట్టుకుని ఇలా పొల్ల పట్టుకుని ఇలా తీయాలి. అర్థమైందా? ఇద్దో అయినా కానీ వయసు పెరిగింది కానీ పెట్టిదో పొలాన్ని గీసేది కూడా తెలియకుండా ఏందో నా పుల్లతో గీకనిగా రాదు రాదు చెప్పాను కదా. నేను కూడా పుల్లలతోనే గీకుతుంది. గీకుతున్నావా? పుల్లలతోనే గీకుతుంది. అయితే మీ అమ్మ దగ్గర ట్రైనింగ్ మొదలైనాక మీ అమ్మ ఏం చెప్పిందంటే, అయ్యా నువ్వు పెట్టెలతోనే వాడుకో, పుల్లను ఎక్కువ వాడుకోవద్దు అని. అప్పటి నుంచి నా పుల్లకి ఏమాత్రం తెలియదు దెబ్బ తగలకుండా పెట్టెలతోనే. అంటే నీ పుల్ల ఏం దెబ్బ తినకుండా ఊళ్ళో పెట్టెలు గీసుకుంటున్నావు అనమాట. ఏమండి అసలు ఏమన్నా గుర్తుందా? అంటే ఆ పెట్టెలు పారిపోవా? అందుకే మేము కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏంటి? కొట్టడం ఎలాగా అని. కొట్టడం అంటే దమ్ము కొట్టడం అంటే బీడీ కాల్చేవాడు ఎలా కొడతాడు, ఎలా కొడతాడు? గుట్ట కాల్చేవాడు ఎలా కొడతాడు, ఎలా కొడతాడు? సిగరెట్ కాల్చేవాడు ఎలా కొడతాడు, ఎలా కొడతాడు చెప్పాలి. బీడీ కాల్చేవాడు బిగిచ్చి కొడతాడు, గుట్ట కాల్చేవాడు సూటిగా కొడతాడు, మరి సిగరెట్ తాగేవాడు రైట్ గా కొడతాడు. ఎన్ని రకాల కొట్టినా తెలుసుకున్న సత్యం ఒకటి. ఏంటది? ఎట్లా కొట్టినా రాలేదు ఒకటి. పైన కొట్టినా కింద కొట్టినా గీకి కొట్టినా బూడిదే కదా. అక్క ఏమి సత్యం ఎంత సత్యం నేర్చుకున్నారన్న. అవునండి. సర్లే ఈ కొట్టుడు అదే వద్దు కానీ మరి మీరు వ్యాపారం ఏం చేశారు? సంగీతం పాడుకుంటా వచ్చారు. అసోసియేషన్. ఏం అసోసియేషన్? ఏంటండి? అసోసియేషన్ అంటే పోలీస్ స్టేషన్ కాకపోతే రైల్వే స్టేషన్. ఎవరన్నా పెట్టుకోవచ్చా వీటిని? ఆయన పెట్టుకున్నారుగా బావగారు. సంగీత పరిజ్ఞానం అసోసియేషన్ అంటే నాటక సమాజము. అదా అందరూ ఏం చేస్తారండి? నాటకాలు ఆడతాం. ఏమేమి నాటకాలు ఆడారు? ముచ్చటగా 3 నాటకాలు బాగా ప్రాక్టీస్ చేశాం. ఏ నాటకాలు అవి? ఒకటి శ్రీకృష్ణ రాయభారం. అంత భారంగా. మీ వేషం ఏంటండి అందులో? హీరో. అంటే కృష్ణుడేనా? అబ్బా పద్యాలు పడతారా? బాగా పద్యాలు కుప్పలు 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 వాడతారా? ఓహో శృతి ఎత్తమంటారా అంటున్నారా? పాడమంటారా అంటారు. మేము అంతేలే. పాడండి.
కీర్తిశేషులు సంపత్ నగర్ లక్ష్మణరావు పద్యం ఎంతలో వాడేవాడు 6:30 1 టాప్ కూడా పడతారండి. హార్మోనిస్ట్ ఏ శృతి చూపిస్తే ఆ శృతిలో వెళ్ళిపోతాడు ఆయన. మనది 13. ఎక్కడుంది 13? ఎక్కడుంది 13? అవునండి. ఓ పెట్టేకి ఎంత ఉంటది? 6:30. మన 2 పెట్టేలు ఉంటే ఎట్లా? పెట్టేలు 2 కనెక్షన్ ఒకటి. అప్పుడు మీరు 18 చెప్పాలి, 13 కాదు. ఇంకొక 6:30 కలపాలి. దానికి ఏదో క్లారినెట్ కూడా ఉందిగా, అన్ని కలపాల. మర్చిపోయాడు. నీకు అన్యాయం చేయను. 18 అంతే వేసుకోండి, మీ ఇష్టం. 18 పెట్టు. పాడండి. ఒక ప్రాబ్లం ఉంది. ఏంటండి? నేను ఏదైనా ఒకటి వేసేటప్పుడు మీరు దయచేసి మధ్యాహ్నం ఆపొద్దు. మేము ఎందుకు ఆపుతాం? చెప్తున్నానండి, నా ప్రాబ్లం నాకు చెప్పండి. అవును, మీరు మధ్యాహ్నం ఆపారు అనుకోండి, మళ్ళీ నేను మొదటి నుంచి చేయాలి. ఏమండి మీరు మొదటి నుంచి చెప్తే మేము తట్టుకోవద్దు. అదే ఉద్దేశం. బావగారక పాపం వద్దులే. ఆయన ఏమండి నాకు చిన్న సందేహం. ఎందుకంటే మీ కాళ్ళకి మీరే మొక్కుంటున్నారు? గురువుకి నమస్కారం పెట్టుకరా. ఎవరు? 3 గురువులు ఉన్నారండి. వాడు కాదా? 4. నేను ఏకలవ్య శిష్యుల్లాగా నన్ను నేనే చూసి అర్థంలో నేర్చుకున్నా. అందుకే ముందు నాకు నేనే. మీకు మీరే గురువు అంటారు అంతేనా? పెట్టుకోండి. ఇంకేం పెడతాం? వీళ్ళు మధ్యాహ్నం ఆపుకొచ్చారు కదా, నేను మళ్ళా మొదటి నుంచి పెట్టాను. ముందే చెప్పారు. చాలా ప్రమాదకరమైన చర్య. నమస్కారం. అక్కడ అస్సలు కదిలేదు అక్క బాగా. ఇప్పటికి నమస్కారం అయింది. ఇదంతా పద్యం పాడ్డానికే. పద్యం పాడుతున్నా కుస్తీ పడతాం. ఏంటి ఏంటి మధ్యాహ్నం ఆపొద్దు నేను ముందే చెప్పింది. ఏమని మధ్యన ఆపేయండి. ఇప్పుడు మళ్ళీ నమస్కారం దగ్గర నుంచి మొదలెడతాడు బాబా. ఎందుకే నువ్వు ఉండలేవు. నువ్వు ఉండేది పక్కన పెట్టి రావచ్చుగా. మీకు అర్థం కాదు. ఏమని ఊకే ఇట్లా తైతక్కని ఆయన కొడుతుంటే ఈయన ఊపుతుంటే ఇట్లా ఊపేది డాన్స్ కాదు, ఇది పద్యం పాడేది. ఆవిలో నుంచి రావాలి. అబ్బో తెలియదులేవే, నీకు తెలియదు. నేను నేర్పుతున్నాడు. అయిపోయింది బాగా. మళ్ళా మొదటి నుంచి పెడతారా? మళ్ళా మొదలు పెట్టా. నీకు దండం పెడతానే. నువ్వు ఒకదాని కొంప నీకు పెట్టడానికి ఉండలేవు నువ్వు. అసలు నేను బాగా ఇప్పుడు బతికినాడు పట్టుకొని పీకు. డిస్టర్బ్ చేసేది. మంచి మూడు వచ్చినప్పుడే రాగం పైకి వస్తుంది. పొరపాటుగా ఏదైనా జారి పడితే ఏంటి పరిస్థితి అని ఆయన చూసుకుంటాడు. నీకెందుకు? లేకపోతే పడినాక ఎత్తులేవే. ఇప్పుడు ఎందుకు నీకు కంగారు? ఉండు. ఏది నువ్వు పాడింది? నీ కొడుకు ఆ వంశపూర్ ఎట్లా చూసానండి? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడు ఇండియా గెలిచినప్పుడు ఎగరతారు చూడండి, అలా ఎగురుతున్నాడు ఏంటో. కానీ మీరేం పాడారు? మేమేమైనా గాలికి సగం ఏది పాడింది నువ్వు? పాడేదా? నేనంతా పాడింది ఇంత ముక్క. దానికి మరి చల్లగా ఎవరు మీ బాగా పాడతాడా? మీకు అర్థం కాదండి. పద్యానికి 16 మంది కృష్ణులు వేసాం మేము. అబ్బా, అందులో ఫస్ట్ హాఫ్ నాది. నేను చెల్లియో వరకే మా మాస్టర్ గారు నాకు నేర్పారు. అవుతుంది నేను వాడితే అవతల ఊరుకుంటాడా? మరి వాడి డబ్బు ఖర్చు పెట్టినారు కదా. అంటే 18 గుర్తు పెట్టుకొని ఇంత పాడేదానికి పాడతాడులే. బాగా హుషారుగా ఉన్నట్టున్నాడు. రూపాయల వర్షం కురిపిస్తాడు ఈ రోజు. ఏమండి రూపాయలు ఉన్నాయా? అది కాదు కానీ ఈ పిల్ల బాగా డెవలప్ అయింది.
బాగా సాగింది. చిత్ర నీకు దోశలు నిండా కావాలా పిడికి నిండా కావాలి? బావా ఎప్పటి నుంచి అడుగుతారా అనుకున్నాను. మరి దోశ నిండైతే ఎప్పుడు ఇస్తావు? పిడికి నిండైతే ఎప్పుడు ఇస్తావు? దోశ నిండా అంటే రేపు, పిడికి నిండా అంటే స్పాట్ పేమెంట్ ఇప్పుడే తీసేసు. కుప్పలు కుప్పలు ఉంటాయి బావ దగ్గర. రేపటి దాకా నేను ఆగలేను కానీ ఇప్పుడే కావాలి బావ. పిడికి నిండ కావాలి. ఏమైంది ఇప్పుడు పడుతుందేంటి? అయ్యో అక్క అమ్మా చేతికి మెత్తగా తగిలిందా? మా టైలరు షార్ట్ ఇదైతే కుట్టాడు కానీ లోపల జాయిన్ చేయడం. డబ్బులు కావాలంటే కోర్సులు అంత దాకా లోపలికి అన్నావా? అయినా ఉన్నాయో లేదో చూసుకో. నాకు 3 గంటలు అయిందంటే ప్రాబ్లం ఉంటది. లోపల అది చెయ్యి పెట్టవద్దు, కాలు పెట్టవద్దు, మీరే రూపాయల వర్షం పంపించండి. వచ్చిన డబ్బులన్నీ లోపల వేసుకొని ఆడేమన్నా బొచ్చు ఇంతేనా? ఇంతేనా? అన్న మధ్యలో చూడుతుంది. ఇక్కడ ఏమన్నా ఇరుక్కున్నాయేమో అని. అబ్బాయి రింగు రింగులు చూస్తే ఇరుక్కున్నాయి పాపం. ఇంతేనా? అప్పు ఈ ఎక్స్ప్రెషన్ అర్థం నువ్వే చెప్పాలి బాబు. ఏమండి ఏమిటది? డబ్బులు శ్రీ మహాలక్ష్మి కదా, అలా వేసి తొక్కేశారనుకో చివరి ఆఖరి దశలో ఈ వదిరాల గ్రామం మొత్తం తిరిగి ఆ సుంకుల పరంజ్యోతి అమ్మవారి గుడి ముందర కూర్చుని అట్లో అని అట్లా అమ్ముకుంటారు. ముందు తీసి చేతికి ఇవ్వండి డబ్బులు. అట్లా అమ్ముకుంటారండి. మీరు ఇబ్బంది పడతారేమో. మాకేమి ఇబ్బంది? మాకేమి ఇబ్బంది? తీయండి. మా అమ్మ అత్త బాగా ఆయన తీయడుతున్నాడు. గాలి పోతుంది, గాలి పోతుంది, పగిలిపోయిందో లేదో సరేలే, మేము వెనక్కి రాము, మీరే కాస్త ముందు కొంగి తీసేయండి. పగిలింది కానీ అది ఏమండి ఈ మాత్రం దానికైనా ఇంత మిడిచిపోతుంది. నా కోసమే ముస్తాబై కూకుంటా. రమ్మని ఇది కప్పరాలు చెప్ప కత్తిరి మొహానికి ఇంత ముస్తాబ్ అవసరం మరి. భవానీ శంకర్ భద్రం బావా మీ అక్కకు ఆ భవానీ అంటే ఎందుకే అంత ప్రేమ? ప్రేమ
లవ్. ఎవరిదైనా సొమ్మే కదా. అవును నేను కూడా బాదం పప్పు జీడిపప్పు నేను తెచ్చి పెడుతున్నాను. పెట్టారు కదా. నా మీద కూడా కొంచెం లవ్ ఉండద్దా? ఉండాలి. అసలు ఆ భవానీ గారు ఏం పెట్టాడు మీ అక్కకు అంత ప్రేమ? అమెరికా తీసుకుపోతానన్నాడు. నువ్వేమైనా తీసుకుపోతావో చెప్పు, నేను కూడా ప్రేమిస్తా. అసలు పొలం నాది, అవును అవును సేద్యం వాడి, అవును పంట నాది, కోత వాడి, అవును బోరు నాది, అవును ఇంజన్ వాడి, అవును. ఇప్పుడు ఏంది నీ పంచాయతీ దాని దగ్గర? టీవీ నాది, రిమోట్ అయింది, రిమోట్ వాడి, ఉంగరం నాది, వేలతంది, ఏలు వాడి, అవును కరెంటు నాది, స్విచ్ వాడి. అవును. ఏంది నీ పంచాయతీ ఇప్పుడు మా ఇంట్లో? అవునండి. ఏంది నీ పంచాయతీ? ఎవరిదైనా సొమ్మే, ఎవరిదైనా కష్టపడి సంపాదించింది. నేను సంపాదకపోయినా మా అయ్యకు తెలియకుండా దాబెట్టి తీసుకొచ్చినదైనా సొమ్మే. నేను రావడం పోవడం, నేను రావడం పోవడం. మీ అమ్మ ఫోన్ చేస్తుంది, ఇద్దరు పిల్లలు ఎదురు చూస్తున్నారు, రా రా అంటే నేనేదో పెద్దగా ఎల్లు మోసుకొని వచ్చినట్టు వస్తా. అదే వచ్చిన తర్వాత ఏముంటది? ఏం లేదు, గదిలోకి తీసుకెళ్ళడం, సప్పుడు చేసేస్తారు కదా. నాకేం ఎందుకంటే తప్పు మాటలు చెప్తున్నావు మా ముందర, మా గురించి అని పితూరిలో మీ అమ్మ అన్ని చేసి నన్ను పంపించడం. అసలు మీకన్నా కొంచెం అభిమానం ప్రేమ ఉండాలి. నన్ను ఏందన్నా ఒకటి చెయ్యండి. చేసానా? నీకు వచ్చింది అవకాశం, కానీ తొత్తు అంటావు, చేయమన్నప్పుడు చెయ్యి. ఆయన అడుగుతుంది ఏం చేయాలి బాగారు అని. పాపం చెయ్యి అన్నారు కదా, ఏదో ఒకటి చేసి ఏ పక్కన కనీసం ఒక బూస్ట్ అన్న తప్పింది. అబ్బా లోపలికి వెళ్ళి బావగారికి పువ్వు బూస్ట్ హార్లిక్స్ బోర్నట్ అన్ని వేసింది మాత్రం తాగయ్యా. అదేదో ముందు చెప్తే ఒక బిల్లు ఎన్న పట్టుకొచ్చేదాన్ని కదా. ఇప్పుడేం కదా బూస్ట్ హార్లిక్స్ అమ్మ దగ్గర ఇందాక పాలు తీసేది చూడు, పెంచరు పాలు అందులో వేసి కలిపి ఒక బిల్లు పట్టుకొస్తాం. చెప్పలేదు కానీ ఈ కొరకు మా అయ్య దగ్గర తీసుకొచ్చిన డబ్బుతోని ఒక హెలికాప్టర్ కొనాలా అని. నేను కూడా అది ఉందని మీ మీద ప్రేమ నటించలేదు, లేకపోతే మా అమ్మ పోయి చెప్పుకుంటండి. చూడండి, నాకు తెలుసు మీకు అమరావతిలో 2 ఎకరాల పొలం ఉందంట, దాన్ని అమ్మేయండి. ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి నిజంగానే హెలికాప్టర్ కొనండి. మనం కొనుక్కుని ఇక్కడి నుంచి రేపు బొంబాయి నాటకానికి వెళ్ళినప్పుడు హెలికాప్టర్ లో వెళ్ళిపోదామండి. ఎలా వెళ్దాం తెలుసా?
కుషంటే కాకైనా అవుతుంది కానీ మా ఈడు మాత్రం నా కొంబడు. ఒరే పూలరంగుడు, పూలరంగుడు పోరా పో, మా ఇంగ్లీష్ పో. నన్ను పోరా అంటావా? ఎందుకనరా? ఎందుకనను? ఒరే 5 బస్తాల బాదం పప్పు అంటే అర్ధ కేజీ చేస్తావు. ఒరే అనమంటే అననా? 5 బస్తాలు చేస్తే ఆ భవాని గారికి వాళ్ళకి ఏంచి పెడతా. నాకు 2 మెతుకులు వేసిన జీడిపప్పు వేసిన ఉప్ప పెట్టింది ముంద 5 బస్తాలు జీడిపప్పు నేను ఎందుకు పంపుతా? ఇంట్లో గుడ్డలు ఉన్నాయని చెప్పి గుడ్డలు పిండుతాడు కదా అని చెప్పి 2 ప్లేట్ల ఇడ్లీ తెప్పించా. అరే కష్టం చేసేవాడిది 2 ప్లేట్లు నువ్వే తిన్నావు. తినరా? మళ్ళా ఆకలైనప్పుడు తినరా? 2 ప్లేట్లు తింటాం, ఎందుకు తినాం? మా చిన్నమ్మాయి లంగా, మా పెద్దమ్మాయి లంగా, నా లంగా 3 లంగాలు ఇచ్చి ఇంత బారు సప్పించి పిండులా ఉండా కూడా కంటే లంగాలు బొక్క పెట్టాడు కానీ సప్పు మాత్రం అయిపోలేదు. ఒరే అనమంటే అననా? అంటే బొక్క ఎందుకు పెట్టాను? బార్లు కసిగా రుద్దిన, నీ లంగానే రుద్దిన. నేను కింద మిస్తే నువ్వు పైన మిస్తావేమేముండా? నాకు రాదా? పొట్టలు కొట్టుకుంటా నువ్వు కొడితే సప్పుడు వస్తుంది, నేను కొడితే సప్పుడు వస్తలేదు. మాటలు జాగ్రత్త. నన్ను ఒరే అంటున్నావు, నా కోపం నా దగ్గర సరిపోయింది. ఒకవేళ కోపం వచ్చింటే వాయబ్బ వాయబ్బ నీ కూడా కోపం వస్తుందేమ్రా? అంటే ఉప్పు కారం తింటలేనా నేను? నా కోపం రాదా? నీకు కూడా కోపం వస్తుందా? రాదా? నువ్వు ఎలా కోపం? నీకు కూడా కోపం వస్తుందా? వస్తే ఏం చేస్తావురా? ఈ కడప జిల్లాలో 10,000 డ్రాయర్లు ఇప్పింట. 1,000,000 లింగాల్లో నీదొక బోడు లింగం లెక్క పక్కట్రా ముండా కొడక. 10,000 డ్రాయర్లు ఇప్పింటావా? వాళ్ళది కనిపిస్తే నాది కనిపించేది ఏమన్నా? ఓయమ్మో ఓయమ్మో ఏం సంబరపడుతున్నావురా? నాది కనిపించదు, నాది కది మీద ఉంటే కదా కనిపించడానికి. మొన్న మా చిత్రం అడిగా, ఏమో మా బావగారు ఏమైనా పని చేస్తారంటే ట్రోరింది. ఓ మా పెద్దమ్మాయిని అడిగా, ఆ అమ్మాయి ట్రోరింది. సిగ్గిల్సి చేపెట్టి ఉడిపితే ఎలువరంలో ఈటు పోయిన పచ్చి మిరపకాయంత లేదు నీ సామాన్. నన్ను అంటే నా సామాన్లు కూడా నువ్వు నా కాంపిటీషన్ పో. నేను మీకు పెట్టిన సొమ్ము అంతా నాకు పడేసే వెళ్ళిపోతాను. ఆల్రెడీ నా ఫ్యామిలీ నా ఇంట్లో పంపి. అరే ఎవర్రా నీ ఫ్యామిలీ? చింతామణి మై వైఫ్. తాళి కట్టావా? కంకణం కట్టావా? కాలు దొక్కేవారా ముండా కొడక? అంటే అన్ని ఏం రాసుకుంటారు ఏం చేసిన పంపి వెళ్ళిపోతా. అరే పంపించాలి పోరా నువ్వు. ఏదైనా కానీ ఒక మాట, నీకు ఎన్ని మీ అవసరాలకు నేను తెచ్చియలేదు. నీ ప్రార్థనము మన్నించి చిత్ర కభయమ సంగి రంగాలు జాగట్లు తెచ్చి ఇచ్చిన నాడు, వైరుధ్యమే లేని రంగనాయకి పిల్లనాడి నీళ్ళు చేరిన నాడు, పోలీసుల చేత అంతముగా నీక లైసెన్సు ఇప్పించిన నాడు, అవసరాలకు మీ అవసరాలకు ఇలవేర్పులైంది గాని ఇప్పుడు పని ఏమి ఈ పూల రంగరి దూడమే
శ్రీరామచంద్రుడిని. ఓరే ముండా కొడుక, నియమం ఉంటే చాలురా, నామం ఉంటే చాలు, నియమం ఉండాలా? అరే సందుకు ఉన్నారు కదరా నీకు, నువ్వెట్లా శ్రీరామ సందుకున్నా వాళ్ళంతా నా పేరు చెప్పి బతుకుతున్నారే. నీ దగ్గరకు వచ్చి నాశనం అయిపోయినోడు తిరుపతిలో మెట్టు మెట్టుకు అడుక్క తింటున్నారు కదా ముండా. అరే ఇంకొక మెట్టు ఖాళీ ఉంది. ఎందుకు? అది నువ్వు కూర్చొని అడుక్కోడానికి. నన్ను అడుక్కో తినబట్ట అడుక్కో తింటాను. ఆల్ ఇండియాకు ప్రెసిడెంట్ అవుతాను. ఈ రోజు ఆటో ఇటో తెలుసుకుంటా. చిత్ర కమాన్, ఏం పనులు చిత్ర. కనీసం కొంచెంసేపు ఏడ్సని అంటే మీ ఇంటి కూర్చోలేదు, మా ఇంటికి కొంచెంసేపు ఏడ్చావు కూడా ఏడ్చావు. అరే ఇరిచేసిన ముందు అడుగుతున్నాను పాప అన్నాడమ్మా. మొక్కలు రైలు బొకేసేవాడు నన్ను ముందు ఒరే అనింది అని అనలేదంటే పాప పాప ఉండా కొడుక బావా. అమ్మ చెప్పలే బాబా, ఎందుకు బావా అలా అసలు ఎందుకు వచ్చారు? బావా నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు అస్సలు అడగొద్దు బావా. ఏదో మాట్లాడుతున్నాడమ్మా పాపం. ఎంత ఫుల్లు ఉండకు. ఈ అక్క నేను లవ్ అఫేర్స్ లో డిఫరెన్స్ మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో ఈ ఇచ్చేసిన ఉండ ఆవిడ గిరగిరి వచ్చింది బొంగరాల ముండ. నేను అనేది ఒక్కటే, అది 100 చెప్తాను. 100 మాటలు అంటారు బావా. మా అమ్మ జోలికి పోవద్దు అసలు. ఏదో నీ కొరకే నేను వచ్చేది అంత టచ్ కూడా చేయదు. ముండా కొడుకు నన్ను పాప అన్నాడే. బాగా మరి మా అమ్మని పాప అన్నారండి. ఆమె ఒరే అనింది. ఏమనింది? అమ్మాయి నేను అలా లేదు, దుప్పట్లేవి రా రా లోపలికి రా అన్నాడు. బాగారు నిన్ను ఒరే అని లేదు, దుప్పట్లేవి రా రా అని రా దగ్గర సంధి పడి తీసుకున్నాను. మా అమ్మని పాప అంటారా? నేను అల్లానలేదు. ధర్మసూత్రంలో మంచాలే ఏ రాత్రి ఉంటుందో ఇది. కానీ ఇప్పుడు మీ అమ్మాయి ఏమన్నది? దుప్పట్లేవి రా అని రా దగ్గర సంధి పడి తీసుకుంది. నేను దుప్పట్లేవి రా అనలేదా? దుప్పట్లేవి రా సందులో పెట్టి నేనేమన్నా? మీరేమన్నారు? మీ అమ్మ రా రా అని. నేను లోపలికి పా 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 పా. అమ్మా అలా అనలేదమ్మా, లోపలికి పా పా అన్నది. పాప అనలేదంటలేమ్మా. అమ్మా బావగారు పాపం బాధపడుతున్నాడమ్మా. బావా నీ మీద బెంగ పెట్టుకుంది బావా. అది కాదమ్మా. మనకి ఎందుకు తయారు? నేను వస్తుంటా, నేను పోతుంటా. కొంచెం ఓపు పట్టుకుంటే అయిపోతుంది. మీ అమ్మ పెద్ద ఎద్దు మాంసం. విద్వాంసురాలు. ఎద్దు మాంసురా విద్వాంసురాలు. చెప్పండి. ఎద్దు మాంసురాలు విద్వాంసురాలు. ఎద్దు మాంసురాలు విద్వాంసురాలు. ఎద్దు మాంసురాలు యద్వాంసురాలు. 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 దీనికి విద్వాంసురాలు అన్నిక రాదు. నాకు రొట్టె అన్నిక రాదు. సరేనా? సరే చిత్ర, 4 days బ్యాక్ మేము ఇంటికి వచ్చాం కదా, అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఎవరెవరు రికార్డులు ఇచ్చారా? అక్క, నేను, అమ్మ. మీ అమ్మ ఇచ్చిందా? అమ్మనే వద్దున్నానండి, వయసు అయిపోయింది కదా. అక్క నేను ఇచ్చాను. మీ అమ్మది పెద్ద ఎల్పి రికార్డు వస్తుంది, మామూలుది కాదు. సరే ఒక పాట మక్క మక్క చిలకడిలో మల్లెతో తెల్లనకాల మక్క మక్క చిలకడిలో మల్లెతో తెల్లనకాల పాపడే నీ మనసై
జై జై బాబు గారు మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు రండి మీ నాన్నగారు మీ నాన్నగారు చిత్ర కాస్త ఎత్తు ఎత్తు బంగాళాఖాతంలో పడ్డ వాళ్ళేదో బయటకు వస్తాడు కానీ నీ చీరలో ఇరుకున్నాడు ఎప్పుడు